హాయ్ అండి. ఇది మొన్నే పెట్టాల్సింది కుదరక పెట్టలేదు, ఇవాళ పెడుతున్నాను. ఇది జగదాంబ టెంపుల్ అండి, సౌత్ లాలాగూడలో జగదాంబ టెంపుల్. చాలా బాగుంటుందండి. చాలాసార్లు నేను పెట్టడం కూడా జరిగింది. ఇది గుడి రాముల వారి కళ్యాణం మార్నింగ్ అండి. ఇది తర్వాత సాయంత్రం కూడా వస్తుంది. చూడండి, మొత్తం చాలా బాగుంటుందండి. ఇదంతా మార్నింగు, ఇదంతా ఈయన పంతులు గారు. అందరూ చక్కగా తలంబ్రాలు పోస్తున్నారండి. మేము పొద్దున్న రాలేదండి, ఈ పంతులు గారు పెట్టారు. మేము సాయంత్రం వెళ్ళాము. పొద్దున చిన్నపిల్ల కూడా పోస్తా అంటే వద్దు అంటున్నారు, కానీ చాలా బాగుందండి. మీకు నచ్చుద్ది. నాకు పెడతాకి కుదరలేదు, అందుకని చెప్పి నెట్ అయిపోవడం వల్ల నేను పెట్టడం కుదరలేదు. అందుకని మళ్ళీ ఇప్పుడు నెట్ వేయించుకొని మళ్ళీ వేయడం పెట్టడం జరుగుతుంది. చాలా బాగుందండి. అలంకరణ అది కూడా చాలా బాగా చేశారు. శివరాత్రులతో కూడా వీడియో ఒకటి పెట్టానండి, అది మీరు ఎవరు చూడలేదు సరిగ్గా. చాలా బాగుంటున్నాయండి. నేను వెళ్ళే తీసాను కొన్ని. ఇక్కడ మేమిద్దరం సాయంత్రం అభిషేకం చేసి పువ్వులు పెట్టి దండం పెట్టుకున్నాము. మళ్ళీ వెనకమాల ఇదిగోండి గణపతి స్వామి. అటు ఒకవైపు గణపతి స్వామి ఉంటారు, మధ్యలో శివలింగం ఉంటుంది స్వామిది, తర్వాత అమ్మవారిది ఉంటుంది. గణపతి స్వామి అండి. ఆ రోజే మేము వెళ్ళాము. చాలా బాగుందండి గుడి కూడా. గణపతి స్వామి బయట అమ్మవారిది కూడా ఉంటుంది. ఇక్కడే అండి మేము అభిషేకం చేయడానికి కూడా ఎడపడా ఉండదు. అక్కడ ట్యాప్ ఉంటుంది, ఆ ట్యాప్లో తిప్పుకొని అభిషేకం చేయడమే అండి స్వామివారికి. చాలా బాగుంటుందండి. అంటే ఎక్కువ అలంకరణ అనేది ఉండదండి, ఎందుకంటే ఎప్పుడూ పోస్తూనే ఉంటారు వచ్చిన భక్తులు. మామూలుగా మాలలో ఉంటుంది. ఇక్కడేమో అమ్మవారు. హారతి ఇచ్చారు. నేను కొన్ని వాయిస్ అయితే తీయలేదు, ఉంచేసాను. కొన్ని నుంచి ఇక్కడ దాని పక్కకే సాయిబాబాది ఉంటుందండి. అసలు ఎంత బాగుందో చూడండి, చాలా బాగా అలంకరణ చేశారు కదా. చాలా బాగుంటుందండి సాయిబాబాది కూడా. ఎవరైనా కుదిరితే గురువారం పూటలు చక్క భజన కూడా జరుగుతాయి. సాయిబాబా పాదాలు, సాయిబాబా విగ్రహం కూడా చాలా బాగుంటుందండి.
మంచిగా అనిపిస్తుంది. ముందు వైపు పచ్చ షర్ట్ అయినా మా వారు ఆయన ముందే వెళ్ళి నుంచున్నారు. బయటకు వచ్చిందో పక్కన ఆంజనేయ స్వామి అండి. ఆ బయట కళ్యాణ మండపం ఉంటుంది. ఈ పక్కన ఆవులు అవన్నీ చూపిస్తున్నా చూడండి. రాహుకేతువులు స్వామివారి కూడా ఉంటే దాని వెనకమాల ఆవులు ఇలా చాలా ఉంటాయండి. దగ్గర 10 పైనే ఉన్నాయి. కొంతమంది గురువారం శనివారం వెంకటేశ్వర స్వామి దీపాలు అవి పెడతారు కదా, పిండి దీపాలు. అవి కూడా వచ్చి ఆదివారం చక్కగా ఆవుకి గోమాతకి ఏమైనా తినిపించాలనుకుంటే చక్కగా ఇక్కడికి వచ్చి చక్కగా తినిపించవచ్చు అండి. అక్కడ గడ్డి ఉంటుంది, ఆ గడ్డి కూడా మనం తీసుకొని పెట్టవచ్చు. రాహుకేతులు నవగ్రహాలు అవన్నీ అండి స్వామివార్లు. అక్కడ ఉన్నాయి 2 అక్కడ కృష్ణుడిది తాబేలు అవి ఉంటాయి కదా. ఇదిగోండి ఇక్కడ మండపం, రాముల వారి బయట మండపం ఇలా కట్టారండి. అసలు చాలా బాగుంది. ఇది నైట్ నేను తీశాను, మార్నింగ్ది ముందు పెట్టారు కదా. నేనైతే పొద్దున పూటలు కుదరలేదండి వెళ్తాకి. సాయంత్రం వెళ్ళి చక్కగా మంచిగా డెకరేషన్ చేశారు. శివరాత్రికి కూడా ఒక వీడియో పెట్టాను. అది అసలు ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చిందండి, కానీ ఎవరు సరిగ్గా చూడలేదు. చిన్న దూడపిల్ల భలే ఉందండి. తర్వాత చిన్నపిల్లలు ఎవరో కానీ భలే ముద్దుగా బాగున్నారు పిల్లవాళ్ళు పెడుతున్నారు. అది నేనే తీసేసాను, ఎందుకంటే మళ్ళీ చిన్నపిల్లలు ఉండొచ్చో లేదో తెలియదు, మళ్ళీ కాపీరైట్లు ఏమైనా పడతాయని భయం వేసి తీసేసానండి. కానీ గుడిమడికి చాలా బాగుంది. ఇక్కడ జున్నుపాలు కూడా ఉన్నప్పుడు ఇస్తారండి. 100 రూపాయలు ఎంత ఉంటుంది జున్నుపాలు. మేము 2 సార్లు తీసుకున్నాను. చాలా బాగుంటుందండి. లీటర్ వచ్చి 100 రూపాయలు ఎంత ఉంటుంది. చిన్న దూడపిల్ల భలే తింటుంది. మొత్తం చూడండి అసలు ఎంత బాగుందో. చాలా బాగుంది కదండి. నాకు బాగా నచ్చింది, అందుకనే నేను పెడుతున్నా. కొంచెం వాయిస్ కొన్ని వాయిస్ ఉంచుతున్నా, కొన్ని వాయిస్లు తీసేస్తున్నా. పిల్లలు అవి కూడా తీసేస్తా, ఉంచుతా లేదంటే తీసేస్తానండి. మన పిల్లలు వేరే వాళ్ళ పిల్లలు కదా, వాళ్ళైతే ఇలా పెడతామన్నాము, ఏమీ అనలేదు. కానీ నాకే ఛానల్స్లో చిన్నపిల్లలు ఎక్కువ కనబడకూడదు అంటారు కదా, అందుకని పెట్టాలంటే భయం వేసి ఆలోచించాను. చూస్తా అండి, కుదిరితే పెడతాను పిల్లలు, లేదంటే లేదండి.
ఇంకా ఈ పిల్లలే చాలా ముద్దుగా ఉన్నారు. ఆకు పెడుతున్నారు ఆ గడ్డిలో. అండ్ ఇక్కడేమో తాబేళ్ళు అవన్నీ చాలా ఉన్నాయి. నీళ్ళు క్లీన్ చేస్తే నీట్గా మంచిగా కనబడతాయి అండి. ఆ నీళ్ళు క్లీనింగ్ చేయలేదనుకుంటా, అందుకనే సరిగ్గా కనబడటంలో. అదిగోండి పిల్లలు పెడుతున్నారు. నేను వాయిస్ కట్ చేశాను, మళ్ళీ వాయిస్ వినపడకుండా. చిన్న చిన్న పిల్లలు వాళ్ళ తాతయ్య వాళ్ళతో పాటు వస్తారంట ఇప్పుడు. అలా అయితే తాబేళ్ళను కూడా చేతితో పట్టుకోవడానికి చూస్తున్నారు. చాలా ఉన్నాయండి దీంట్లో తాబేళ్ళు. వాటర్ క్లీనింగ్ చేస్తే మంచిగా ఇంకా బాగుంటుంది. ఇక ఆవులు అవన్నీ ఉన్నాయి కదా, క్లీనింగ్ సరిగ్గా లేక అలా వాటర్ అలా అయినాయి. మరవరాలు అవి వేస్తున్నారండి దీంట్లో. చాలా బాగుంది కదండి. మీకు నచ్చినట్లయితే నా వీడియో, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియో, షార్ట్ వీడియోస్ అన్నీ చూడండి. కే సునీత 4281 ఛానల్లో వస్తుంది. సపోర్ట్ చేయండి ప్లీజ్. చాలా బాగుంది కదండి. ఆవులకు కూడా చాలా మంచిదండి. మా వాడు పెడుతున్నారు. నేను ఇక్కడ ఇవన్నీ వాయిస్ కట్ చేసేలేండి, కొన్ని కట్ చేసి పెట్టా. నాకు భయం వేసింది కానీ ఆయన ధైర్యంగా చక్కగా వెళ్ళి పెడుతున్నారు. ఎందుకంటే అవి ముందుకు వస్తున్నాయి. సరే అండి, బాయ్ అండి.